Hello, welcome to our HS Civil Engineering Study Circle. Civil engineering introduction lo civil engineering what is meant by civil engineering lo మనకి టూ టైప్స్ ఉంటాయండి. ఒకటి స్ట్రక్చరల్ వేలో మనం డిఫైన్ చేస్తాము అండ్ నాన్ స్ట్రక్చరల్ వేలో సబ్జెక్ట్ ఉంటుంది. ఒకటి స్ట్రక్చరల్ సబ్జెక్ట్ అండ్ నాన్ స్ట్రక్చరల్ స్ట్రక్చర్స్లో మళ్ళీ మనం అనాలిసిస్ చేస్తామా, స్ట్రక్చర్స్ని అనాలిసిస్ ఉంటుంది, మళ్ళీ డిజైన్ ఉంటుంది. మళ్ళీ అనాలిసిస్లో ఏముంటుంది, అనాలిసిస్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ ఉంటుంది, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది, స్ట్రక్చరల్ అనాలిసిస్ ఉంటుంది. అండ్ డిజైన్లో వచ్చేసి డిజైన్లో రైన్ఫోర్స్డ్ కాంక్రీట్ సిమెంటా అండ్ మళ్ళీ డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ డిజైన్లో అండ్ ఫర్ నాన్ స్ట్రక్చర్స్కి ఏమో ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ ఓపెన్ ఛానల్ ఫ్లో, ట్రాన్స్పోర్టేషన్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ హైడ్రాలజీ, ఇరిగేషన్, సర్వేయింగ్ అండ్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఇవన్నీ ఇంకా మనకి నాన్ స్ట్రక్చర్స్ కిందే వస్తుంది. అండ్ ఇంకోటి క్లాస్ ఇలా చెప్పడానికి రీజన్ ఒకటి ఉంది. మళ్ళీ విడిగా పీడిఎఫ్ పంపించడం ఎందుకని, ఇలాగా వింటూ క్లాస్ రాసుకోవడం ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా చెప్తున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలాగే చూసి రాసుకోండి. ఇఫ్ ఎనీ డౌట్స్ నేను కొన్ని షార్ట్ కట్స్ కూడా రాశాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను మీకు చెప్తాను. ఆర్ ఇఫ్ ఎనీ డౌట్స్ నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేస్తే నేను మీకు చెప్తాను. అండ్ ఇలా ఇలా మళ్ళీ నోట్స్ చెప్పడం, మళ్ళీ క్లాస్ ఒకసారి చెప్పడం ఎందుకని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. సో ఓకేనా. అండ్ స్ట్రక్చర్ అసలు మనకి మెయిన్ అసలు స్ట్రక్చర్ అంటే ఏంటి? ఒక స్ట్రక్చరు ఒక సింగిల్ మెంబర్తో అనేది క్రియేట్ అవుతుంది అసలు ఎప్పుడైనా? కాదు. ఒక స్ట్రక్చర్కి డిఫరెంట్ మెంబర్స్ అనేవి కావాలి కదా మనకి. ఇప్పుడు ఏదైనా ఒక మెషిన్ కాదు, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని మనం తయారు చేయాలి, మనకి డిఫరెంట్ మెంబర్స్ కావాలి. ఓన్లీ సింగిల్ ఆబ్జెక్ట్తో అయితే మనం అయితే చేయలేం కదా. సో అలా కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మెంబర్స్ విచ్ కెన్ రెసిస్ట్ ద లోడ్, వాటి కలయికతో మనం ఒక మెంబర్ని అనేది తయారు చేయగలము. డిఫరెంట్ మెంబర్స్ని యూజ్ చేసుకొని ఒక ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా సరే మనం మేడ్ చేయగలం. సో ఇప్పుడు డెఫినేషన్ వచ్చేసి స్ట్రక్చర్కి, ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ మెంబర్ విచ్ కెన్ రెసిస్ట్ ద లోడ్. ఆ మెంబర్ కూడా తన మీద పడే లోడ్ని రెసిస్ట్ చేయగలిగేది అయి ఉండాలి. సో ఆ లోడ్ రెసిస్టెన్స్ ఉన్న దాన్ని మనం అలా డిఫరెంట్ మెంబర్స్ కలిపి ఆ లోడ్ని రెసిస్ట్ చేయగలిగితే దాన్ని స్ట్రక్చర్ అంటారు. అండ్ మెకానిక్స్, the members are itself unstable and cannot resist the load. The members are itself unstable, అవి స్టేబుల్గా ఉండవు. కాంట్ రెసిస్ట్ ద లోడ్, అవి లోడ్ని కూడా బేర్ చేయలేవు. అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్ట్రెసెస్ అండ్ కాజింగ్ థింగ్స్ like shear force, bending moment and axial forces, slopes, deflections etc. ఇది అనాలిసిస్. మనం ఏం చేస్తాం అసలు? స్ట్రెస్ కాజింగ్ ఏంటి, స్ట్రెస్ కాజింగ్ థింగ్స్ ఏంటి, అసలు స్ట్రెస్ కాజింగ్ థింగ్స్ లైక్ ఏంటంటే ఏమొస్తాయి, స్ట్రెస్ కాజింగ్ థింగ్స్ అంటే ఏమొస్తాయి,
షియర్ ఫోర్స్ వస్తుంది, బెండింగ్ మూమెంట్ వస్తుంది, అండ్ యాక్సియల్ ఫోర్స్ వస్తుంది, అండ్ స్లోప్స్, డిఫ్లెక్షన్స్ ఇవన్నీ వస్తాయి కదా మనకి. సో అవి అనలైజ్ చేయడం కోసం మనం అనాలిసిస్ చేస్తాం. అవి తెలుసుకోవడం కోసం మనం అనాలిసిస్ చేస్తాము. అండ్ డిజైన్ ఎందుకోసం చేస్తాము? డిజైన్ ఈజ్ ఫిక్సింగ్ ఆఫ్ డైమెన్షన్స్ ఫర్ ద స్ట్రెస్ రిజల్ట్స్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తయారు చేసామంటే ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఒక స్ట్రక్చరే ఉంది, వితౌట్ మెజర్మెంట్స్తో మనం ఒక స్ట్రక్చర్ని, ఒక పిల్లర్ని నేను ఒకటేమో ఒక 10 సెంటీమీటర్స్ రేడియస్తో కట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 10 సెంటీమీటర్స్ రేడియస్తో నేను ఒక పిల్లర్ కట్టాను ఒక అపార్ట్మెంట్కి అనుకోండి. ఇంకో సైడ్ వచ్చి 5 సెంటీమీటర్స్ రేడియస్తో కట్టాను, 5 సెంటీమీటర్స్ రేడియస్తో. అప్పుడు అది పిల్లర్ లోడ్ని బేర్ చేస్తుందా? బేర్ చేయలేదు కదా. ఒక సైడ్ అలా, ఒక సైడ్ ఇలా. సో మనం డిజైన్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఫిక్సింగ్ డైమెన్షన్స్ యూజ్ చేసి మనం స్ట్రక్చర్ని అనేది ఎందుకు బిల్డప్ చేస్తాము? అది స్ట్రెస్ అనేది బేర్ చేయగలిగేటట్టే చేస్తాము. ఒక సైడ్ నువ్వు అలా కట్టి ఇంకో సైడ్ అలా చేస్తే అది స్ట్రెస్ దేని మీద పడుతుంది? రెసిస్ట్ చేయగలదా? చేయలేదు కదా. అప్పుడు అది ఫెయిల్ అయిపోతుంది. సో ఆ ఫెయిల్యూర్ని తగ్గించడం కోసం మనం డిజైన్ యూజ్ చేస్తాం. అది డిజైన్. స్ట్రక్చర్ డిజైన్ గురించి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మెకానిక్స్ గురించి చెప్తున్నాను. మెకానిక్స్ 3 పార్ట్స్. ఒకటి ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, ఫ్లూయిడ్ మెకానిక్స్. మనం ఇప్పుడు నేర్చుకోవాల్సింది ఫర్ ఏ ఎగ్జామ్ అయితే స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్. ఇంజనీరింగ్ మెకానిక్స్లో మళ్ళీ స్టాటిక్, డైనమిక్ ఉంటాయి. మళ్ళీ డైనమిక్లో కైనటిక్ అండ్ కైనమాటిక్ ఉంటాయి. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అండ్ థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ అండ్ థియరీ ఆఫ్ ప్లాస్టిసిటీ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు ఫ్లూయిడ్ మెకానిక్స్లో స్టాటిక్ ఫ్లూయిడ్స్, మూవింగ్ ఫ్లూయిడ్స్. స్టాటిక్ అంటే మూమెంట్ ఉండదు. స్టాటిక్ ఫ్లూయిడ్స్ గురించి, మూవింగ్ ఫ్లూయిడ్స్ గురించి చెప్పుకుంటాం ఫ్లూయిడ్ మెకానిక్స్లో. అండ్ మెకానిక్స్, the branch of science which deals with the forces both internally and externally and their effect on the structure. It is the branch of science. It deals with the forces both internally and externally, their effect on the structure. ఈ మెకానిక్స్ ఏంటంటే బోత్ ఎక్స్టర్నల్గా అండ్ ఇంటర్నల్గా వచ్చే ఎఫెక్ట్స్, స్ట్రక్చర్ మీద వచ్చే ఎఫెక్ట్స్ అనేవి డీల్ చేస్తాయి. ఆ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ అప్లై అయ్యే ఫోర్సెస్ ఉంటాయి కదా ఒక మిషన్లో. దానివల్ల స్ట్రక్చర్కి ఎఫెక్ట్ వస్తుంది కదా. ఆ ఎఫెక్ట్ని అనేది ఈ మెకానిక్స్ యూజ్ చేసి మనం అనేది చదువుకుంటాము. అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అండ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ ద రిజిడ్ బాడీస్. స్టాటిక్స్, ఇట్ ఈస్ ద బ్రాంచ్. స్టాటిక్స్, డైనమిక్స్ అని చెప్పాను కదా. మళ్ళీ డైనమిక్స్లో కైనమాటిక్స్ అండ్ కైనెటిక్స్ ఉంటాయని చెప్పాను. అండ్ స్టాటిక్స్, it is the branch of engineering mechanics which deals with the bodies under the rest కండిషన్లో. స్టాటిక్ అంటే మూమెంట్ ఉండదు. సో రెస్ట్ కండిషన్లో ఉన్న బాడీస్ గురించి ఈ స్టాటిక్ అనేది డిరైవ్ చేస్తూ ఉంటుంది. అండ్ డైనమిక్ అంటే ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ అండర్ మోషన్లో ఉన్న దాన్ని డిరైవ్ చేయడానికి మనం ఈ డైనమిక్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ కైనమాటిక్, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ అండర్ మోషన్ వితౌట్ ఇన్వాల్వింగ్ ఎనీ
కైండ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీస్. ఇది కైనమాటిక్స్ అనేది ఒక బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్. ఇది దేని గురించి డీల్ చేస్తుందంటే బాడీ అండర్ మోషన్లో ఉండగానే వితౌట్ ఇన్వాల్వింగ్, అంటే దానికి ఒక ఫోర్స్ కానీ ఎనర్జీ కానీ ఏమీ అప్లై చెయ్యని ఆ బాడీ ఒక మోషన్లో ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఒక బాడీని ఇప్పుడు నేను ఒక బాల్ని త్రో చేశాను, అది మోషన్లో ఉంది, అది కాదు, అది కైనెటిక్ అవుతుంది, మోషన్ ఇన్వాల్వింగ్. మనం ఇక్కడ ఏం ఫోర్స్ ఇవ్వట్లేదు, దానికి ఏం అప్లై చేయట్లేదు. ఐ మీన్ మన ఎనర్జీ అనేది ఆ మిషన్ మీద అప్లై చేయట్లేదు, బట్ అది అండర్ మోషన్లో ఉంటుంది. అండర్ మోషన్లో ఉంటుంది. ఆ మోషన్లో ఉన్న బాడీని డిరైవ్ చేయడానికి మనం ఇది కైనమాటిక్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ కైనెటిక్స్, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ డైనమిక్స్ విచ్ డీల్స్ విత్ ద బాడీస్ అండర్ మోషన్ ఇన్వాల్వింగ్ ఫోర్సెస్ అండ్ ఎనర్జీ. ఇప్పుడు నేను ఒక బాల్ని తీసుకొని గట్టిగా ఒక గోడకి బౌన్స్ చేశాను, అప్పుడు మళ్ళీ అది తిరిగి మళ్ళీ బ్యాక్ వస్తుంది కదా. అలా అంటే ఇప్పుడు నేను ఫోర్స్ అప్లై చేశాను, ఫోర్స్ అప్లై చేసినప్పుడు కైనెటిక్స్ అవుతుంది. ఫోర్స్ అప్లై చేయకుండా అది మోషన్లో ఉన్న బాడీని డిరైవ్ చేయడానికి యూజ్ చేస్తే అది కైనమాటిక్ అవుతుంది. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, ఇట్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ మెకానిక్స్ విచ్ డీల్స్ విత్ ద ఇంటర్నల్ ఫోర్సెస్ అండ్ దేర్ ఎఫెక్ట్స్ ఆన్ ద డీఫార్మ్డ్ బాడీస్. డీఫార్మ్డ్ అంటే ఐ మీన్ దాని మీద డీఫార్మేషన్ మీన్స్ చెప్తాను ఆగండి, మీకు ఎలా చెప్పాలంటే ఒక్క నిమిషం. డీఫార్మేషన్ మీన్స్ ఇట్స్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని ఆర్ చేంజ్ ఇన్ షేప్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ని తీసుకొని గోడకేసి ఐ మీన్ ఇప్పుడు నేను ఒక రబ్బర్ని తీసుకున్నాను, గోడకేసి కొడితే దాని షేప్ ఏమన్నా చేంజ్ అవుతుందా? అవ్వదు కదా. అదే సపోజ్ నేను ఏదైనా ఒక ఫ్లోర్ డోర్ తీసుకున్నా, అది ఇలా గోడకేసి కొడితే అదే దాని షేప్ అవుట్ అవుతుంది కదా. అలా ఏదైనా ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపులే చెప్పాను నేను. అలా ఆబ్జెక్ట్ దాని బాడీ యొక్క షేప్ని చేంజ్ చేసుకోవడాన్ని, డీఫార్మ్ అవ్వడాన్ని, ఐ మీన్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడాన్ని స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేసి మనం డిరైవ్ చేస్తాము. అండ్ థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ మీన్స్ దిస్ థియరీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ మెటీరియల్ ఇన్ ఎలాస్టిక్ కండిషన్. ఈ థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ థియరీ ఆఫ్ ఎలాస్టిసిటీ అనేది ఆ బాడీ ఎలాస్టిక్ కండిషన్లోనే ఉన్నప్పుడే మాత్రమే అది అప్లికేబుల్ అవుతుందంట. ఎగ్జాంపుల్ రబ్బర్. థియరీ ఆఫ్ ప్లాస్టిసిటీ, దిస్ ఈజ్ ద వ్యాలిడ్ ఫర్ మెటీరియల్ ఇన్ ప్లాస్టిక్ కండిషన్. థియరీ ఆఫ్ ప్లాస్టిసిటీ ఆల్సో అప్లికేబుల్ ఫర్ ప్లాస్టిసిటీ కండిషన్ ఉన్న మెటీరియల్స్కే అప్లై అవుతుంది ఈ థియరీ అనేది కూడా. అండ్ హియర్ deformation of wires, strength of materials, displacement of block is engineering mechanics. Main aim of strength of material is to find out the relation between stress and find out an angle of obliquity. And assumptions of the strength of material, the material should be homogeneous and elastic and isotropic. The load on a member should be static. The material obeys Hooke's law and the material must be continuous అయి ఉండాలి. అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్కి ఈ లాస్ అనేది ఒబే చేయాలి.
and self weight of the member can be neglected. Okay, and superposition principle must be valid, and Saint Wayne's principle must be valid. Okay, homogeneous and at any point is a given direction, the properties must be same. Homogeneous and at any point a given direction the properties must be same. ఏ డైరెక్షన్లో అయినా ఏ పాయింట్ దగ్గర అయినా ద ప్రాపర్టీస్ ఆఫ్ ద మెటీరియల్ మస్ట్ బి సేమ్ అయి ఉంటే అది హోమోజీనియస్ అవుతుంది. ఎగ్జాంపుల్ స్టీల్, అల్యూమినియం అండ్ కాపర్, ఐరన్, వుడ్ ఎక్సెట్రా. బ్రాస్ అనేది నాట్ హోమోజీనియస్ అంట. ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ ఇక్కడ బ్రాస్ ఈజ్ ఏ నాట్ హోమోజీనియస్ బట్ ఎందుకంటే బ్రాస్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాపర్ అండ్ జింక్. Any composite material is a not homogeneous material. Brass, ఆర్సీసీ మిక్సెస్ కదా ఆర్సీసీ, సో అది కూడా కాదు, సో అది కూడా హోమోజీనియస్ కాదనమాట. నెక్స్ట్, at given point in any direction the properties must be same. ఇందాడ at any point at any direction, ఇక్కడ at given point in any direction the properties must be same అయి ఉండాలి, అప్పుడు ఐసోట్రోపిక్ అవుతుంది. at given point, ఆ గివెన్ పాయింట్ దగ్గర ఎనీ డైరెక్షన్లో ప్రాపర్టీస్ మస్ట్ బి సేమ్ అయి ఉంటే ఐసోట్రోపిక్. అండ్ స్టీల్, అల్యూమినియం ఎగ్జాంపుల్, స్టీల్, అల్యూమినియం, కాపర్, బ్రాస్, ఐరన్, వుడ్ ఈజ్ నాట్ ఏ ఐసోట్రోపిక్ మెటీరియల్. వుడ్ ఈజ్ ఐరన్, వుడ్ ఈజ్ నాట్ ఏ ఐసోట్రోపిక్ మెటీరియల్. ఓకే, వుడ్ ఐసోట్రోపిక్ మెటీరియల్ కాదు. ఎగ్జాంపుల్స్లో స్టీల్, అల్యూమినియం, కాపర్, బ్రాస్ మాత్రమే. ఐరన్. Any composite material is an isotropic material. Any layered material is not a isotropic material. All homogeneous material is not a అన్ని హోమోజీనియస్ మెటీరియల్స్ ఐసోట్రోపిక్ అవ్వడం అవసరం లేదు. ఆ ఐసోట్రోపిక్ మెటీరియల్స్ అయినవి హోమోజీనియస్ అవ్వాలని కూడా రూల్ అయితే లేదు. అండ్ బట్ సమ్ homogeneous materials some homogeneous materials are not isotropic. That material is valid for strength of material. And homogeneous and isotropic at any point, any direction, the properties must be same. That is called unhomogeneous and isotropic. స్టీల్, అల్యూమినియం, కాపర్, ఐరన్ ఇవి హోమోజీనియస్ అండ్ ఐసోట్రోపిక్ కూడా. అండ్ అదర్ ఐసోట్రోపిక్ మెటీరియల్ at a given point in mutually perpendicular direction the properties are different. అదే ఆర్థోట్రోపిక్ అవుతుంది. వుడ్, గ్రాఫైట్, ఆస్బెస్టాస్ అండ్ స్కిన్ ఎక్సెట్రా. వీటన్నిటికీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ డైరెక్షన్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ డిఫరెంట్. ఓకే, వీటి ప్రాపర్టీస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఆర్థోట్రోపిక్కి. at a given point దగ్గర పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ద ప్రాపర్టీ ఆఫ్ ద మెటీరియల్ షుడ్ బి డిఫరెంట్. Any layered material is orthotropic and is an orthotropic material. Non NSO and LSO
isotropic at given point at different directions, different properties. ఒక గివెన్ పాయింట్ దగ్గర డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ డైరెక్షన్స్లో డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. దీనిని ఎల్సో ఐసోట్రోపిక్ అంటారు. అండ్ మెటీరియల్ prismatic. What is meant by prismatic? Along the length of the material, the cross section dimension should be remains constant. That means uniform material should be remains the constant. That means uniform material. Along the length of the material, the cross section dimension should be remains constant. That means uniform material. Prismatic ante prismatic along the length of the material, cross section dimensions uniform material. Static load. The load intensity should not varies with respect to time. The లోడ్ ఇంటెన్సిటీ అనేది టైంని బట్టి వ్యారీ అవ్వదు. విత్ రెస్పెక్ట్ టు టైం అనేది వ్యారీ అవ్వదు. దాన్ని స్టాటిక్ లోడ్ అంటారు. హుక్స్ లా. నార్మల్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద longitudinal strain with the proportionality limit. It is nothing but Hooke's law. Material should be continuous, means every element in material should be bond with surrounding material. Okay, without cracks and voids. And here the superposition principle, sum of the individual effects is equal to the total effects. ఇప్పుడు నేను ఎన్నైతే ఇండివిజువల్ ఎఫెక్ట్స్ని అప్లై చేస్తున్నానో ఆ ఎఫెక్ట్ అనేది ఈక్వల్ టు ద టోటల్ ఎఫెక్ట్ అవుతుంది. అది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు అర్థమవుతుందా? నేను σ1, σ2, σ3, σ4 అనే లోడ్స్ని నేను అప్లై చేశాను. మనకి వచ్చిన లోడ్ అనేది ఈ ఎఫెక్ట్స్కి ఈక్వల్. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. లిమిటేషన్స్ ఆఫ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ చూద్దాము అప్పుడు. దిస్ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ద లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్. ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అనేది లీనియర్ ఎలాస్టిక్ మెటీరియల్కి మాత్రమే అప్లికబుల్ అవుతుందంట, విత్ ఇన్ ద ప్రొపోర్షనాలిటీ లిమిట్. అది కూడా స్లోప్ అండ్ డిఫ్లెక్షన్ అండ్ యాక్సియల్ డిఫార్మేషన్ షుడ్ బి వెరీ స్మాల్ ఇన్ ఏ మెటీరియల్. ఇన్ దిస్ మెటీరియల్ ఇది లీనియర్లీ ఎలాస్టిక్ మెటీరియల్ కదా, సో దీంట్లో డిఫ్లెక్షన్స్ కానీ యాక్సియల్ డిఫార్మేషన్ కానీ అండ్ ఇవి తక్కువే ఉంటాయి. స్లోప్ ఈ మెటీరియల్స్లో తక్కువే ఉంటాయి మనకి. వైల్ application of the loading, the shape of material should not be changed. లోడ్ అప్లై చేస్తున్న షేప్ అనేది మెటీరియల్ ఆఫ్ ద షేప్ అనేది షుడ్ నాట్ చేంజ్ అవ్వదు ఈ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్లో. కానీ ఎందుకు చేంజ్ అవ్వదు? ఎందుకంటే దానికి ఎలాస్టిక్ నేచర్ ఉంది కదా, సో దట్స్ వై షేప్ అవుట్ అనేది అవ్వదు. ఇట్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. Superposition principle is not valid for deep beams and
sinking of supports and long columns and torsion on non-circular member. నాన్ సర్క్యులర్ అంటే ఏముంటాయి, మనం స్క్వేర్లు ఉన్నాయి కదా, స్క్వేర్సే ఉంటాయి, స్క్వేర్స్ రెక్టాంగిల్సే కదా, ఇలాగే కదా మనం మన కన్స్ట్రక్షన్స్ అన్నీ స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అండ్ సర్క్యులర్స్ ఈ షేప్స్లోనే ఉంటాయి. నాన్ సర్క్యులర్ అంటే ఇంకా ఆటోమేటిక్గా అది స్క్వేర్ షేప్ అని ఉంటుంది. మూమెంట్, అసలు మూమెంట్ అంటే మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ లోడ్ ఈజ్ పర్పెండిక్యులర్ లోడ్ పర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ మూమెంట్. సెయింట్ వెంట్స్ ప్రిన్సిపల్ we have to discuss now. By neglecting in the end effects, the load effect should be take uniform over the cross section and along the length of the material. By neglecting in the end effectsని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల the load effect should be take యూనిఫామ్ ఓవర్ ద క్రాస్ సెక్షన్. అది ఓవర్ ద క్రాస్ సెక్షన్ మనకి యూనిఫామ్గా అప్లై అవుతుంది. అండ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద మెటీరియల్, ఇట్స్ నథింగ్ బట్ యూడిఎల్. ఇదిగోండి ఇలా యూనిఫామ్గా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవి నెగ్లెక్ట్ చేసామనుకోండి, మనకి లోడ్ అనేది చూడండి ఇలా యూడిఎల్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్, ఇలా యూనిఫామ్గా ఓవర్ ద క్రాస్ సెక్షన్ అనేది అప్లై అవుతుంది అనమాట. దాని మీనింగ్ ఇట్స్ నథింగ్ సెయింట్ వెంట్స్ ప్రిన్సిపల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. బై నెగ్లెక్టింగ్ ద ఎండ్ ఎఫెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ద లోడ్ ఎఫెక్ట్ షుడ్ బి టేక్ యూనిఫామ్ ఓవర్ ద క్రాస్ సెక్షన్ మొత్తానికి అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అండ్ అలాంగ్ ద లెంత్ మొత్తం అని మీనింగ్ అక్కడ. అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద మెటీరియల్, మొత్తం మెటీరియల్ యొక్క లెంత్ మొత్తం అప్లై అవుతుందంట. ఇట్స్ నథింగ్ సెయింట్ వెన్స్ ప్రిన్సిపల్. ఇఫ్ there any change in material should be gradual, not sudden. If there any change in a material, that should be gradual. if ఎప్పుడైనా ఆబ్జెక్ట్లో వచ్చేది చేంజ్ అనేది గ్రాడ్యువల్గా వస్తుంది, కానీ సడన్గా అనేది ఒకేసారి మనకి అయితే ఉండదు. సడన్ డిఫార్మేషన్ అలాంటివి అయితే దీంట్లో ఉండదు. గ్రాడ్యువల్గా చేంజ్ అనేది అప్లై అవుతుంది దీంట్లో. సో నెక్స్ట్ ఇదిగోండి గ్రాడ్యువల్గా అప్లై అవుతూ ఉంటుంది ఫోర్స్. నెక్స్ట్ మనకి టాపిక్ వచ్చేసి లోడ్స్ అండి. లోడ్స్ విత్ రెస్పెక్ట్ టు మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు టైం ఒకటి, విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ ఒకటి మనం చెప్పుకుంటూ ఉంటాము. విత్ రెస్పెక్ట్ టు టైం వచ్చేసి మనకి స్టాటిక్ లోడ్స్, డైనమిక్ లోడ్స్ ఉంటాయి. అండ్ విత్ రెస్పెక్ట్ టు డైరెక్షన్ వచ్చేసి నార్మల్ లోడ్స్ అండ్ షియర్ లోడ్స్ ఉంటాయి. ఇదిగోండి నార్మల్ లోడ్స్ అండ్ షియర్ లోడ్స్. అండ్ స్టాటిక్ లోడ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. డెడ్ లోడ్స్ అండ్ గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్స్ ఉంటాయి. అండ్ ఇన్ అండ్ డైనమిక్ లోడ్స్లో ఇంపాక్ట్ లోడ్ అండ్ ఫెటిగ్యూ లోడ్ ఉంటుంది. ఇవి కూడా మీకు డెఫినేషన్స్ చెప్తాను. ఇన్ నార్మల్ లోడ్స్లో యాక్సియల్ లోడ్స్ అండ్ ఎసెంట్రిక్ లోడ్స్ ఉంటాయి. షియర్ లోడ్స్లో వచ్చేసి ట్రాన్స్ఫర్ షియర్ లోడ్ అండ్ ఎసెంట్రిక్ ట్రాన్స్ఫర్ షియర్ లోడ్. ఎసెంట్రిక్ ట్రాన్స్వర్స్ లోడ్, షియర్ కాదు. ట్రాన్స్ఫర్ షియర్ లోడ్, ఎసెంట్రిక్ ట్రాన్స్ఫర్ లోడ్. దేంట్లో షియర్ లోడ్స్. యాక్సియల్ లోడ్
is nothing but tensile load and compression loads. Loads with respect to directions వచ్చి normal loads with respect to directions normal loads ఒకటి అండ్ షియర్ లోడ్స్ ఒకటి అని చెప్పాను కదా. నార్మల్ లోడ్స్లో మళ్ళీ 2 టైప్స్ అని చెప్పాను కదా, యాక్సియల్ లోడ్స్ అండ్ ఎసెంట్రిక్ లోడ్స్. నార్మల్ లోడ్స్, అసలు నార్మల్ లోడ్స్ అంటే ద లోడ్ ఈజ్ యాక్టింగ్ నార్మల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద సర్ఫేస్. ఇట్స్ నథింగ్ బట్ నార్మల్ లోడ్. ఇగో ఒక ఆబ్జెక్ట్ మీద నార్మల్గా అప్లై అయ్యే లోడ్ని ఆర్ లేదా పర్పెండిక్యులర్గా సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా అప్లై అయ్యే దాన్ని నార్మల్ లోడ్స్ అంటారు. అండ్ యాక్సియల్ లోడ్స్, ఇఫ్ ద లోడ్ ఈజ్ యాక్టింగ్ along the axial direction or along the longitudinal axis is known as axial loads. If the load is along the axial direction or along the longitudinal axis is known as axial loads. The load is acting along the axial direction or along the longitudinal axis is nothing but axial load. Eccentric axial loads means if line of action of load is parallel to the longitudinal axis and eccentricity with E is known as eccentric axial load. ఇక్కడ ఏంటంటే మీనింగ్, ద లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ లోడ్ అనేది ప్యారలల్ టు ద లాంగిట్యూడినల్ యాక్సిస్ విత్ అన్ ఎసెంట్రిసిటీ ఈ ఈజ్ నథింగ్ బట్ ఎసెంట్రిక్ యాక్సియల్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ చూడండి. ఎసెంట్రిసిటీ ఈ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు force into eccentricity. Here load, P means load. Force or load is nothing but is or same. Moment. Shear load. Shear loads ante if the load is acting tangential or parallel to the surface is called shear load. The load is acting tangential or parallel to the surface అయితే దాన్ని షియర్ లోడ్స్ అంటారు. If the transverse load, the load is acting along the x direction or y direction axis is known as transverse shear load. Is nothing but example. This is diagram for that. Transverse shear load ki example idi diagram. Next, eccentric transverse shear loads, if the load are acting parallel to the x or y, it is known as eccentric transverse shear load అంటారు. Same with eccentricity. Shear with eccentricity will develop axial loads. P is nothing but load. Eccentric axial loads. Beams. What is meant by beam here? It is a horizontal member or structure member subjected to transverse shear load or the load or carrying perpendicular to its longitudinal axis. It is nothing but beam. If the horizontal member or structural member subjected to the transverse shear loads
or loads are carrying perpendicular to its longitudinal axis. What is meant by column here? Column is a vertical structural member fixed at the both ends of the structure and subjected to the axial compressive load. Subject to the axial compressive load. కంప్రెషనే కదా మనకి ఇప్పుడు జరిగేది. కాలమ్స్కి కంప్రెషనే, ఇలా కంప్రెస్ అవుతూ ఉంటుంది. పైనుంచి ఫోర్స్ అప్లై అవుతుంది, కింద నుంచి ఫోర్స్ అప్లై అయితే కంప్రెషనే కదా అది అయ్యేది. నోట్ design. In case of commercial buildings, fatigue limit. It is a stress value for a material below it. If with the loads are represented for number of cycles, the material has high probability of not failure. It is known as fatigue load. It is the stress value for a material below it. If with the load are represented for number of cycles, the material has high probability of not failure. It is known as fatigue load. Okay, the highest point of the resisting highest resisting point ని fatigue లిమిట్ అంటారు. అంటే అది నాట్ ఫెయిల్యూర్ అవ్వని పాయింట్ మీన్స్ నథింగ్ బట్ దానికి హైయెస్ట్ రెసిస్టివిటీ ఉంటేనే కదా అది ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది. ఇది దానికి సంబంధించిన ఫ్యాటిగ్ లిమిట్కి సంబంధించిన డయాగ్రామ్ అండి. అట్ వన్ కాన్స్టెంట్ పాయింట్ దగ్గర దాని స్ట్రెంత్ అనేది సేమ్ అలాగే ఉంటుంది. ఫెయిల్యూర్ అనేది కూడా జరగదు. ఆ పాయింట్ని ఫ్యాటిగ్ లిమిట్ అంటారు. ఈ ఎక్స్పెరిమెంట్లో రిపీటెడ్గా ఆ లోడ్ అనేది మనం అప్లై చేస్తూ ఉన్నా కూడా అది బేర్ చేస్తూ ఉంది. ఇది చూడండి 150లో ఉంది స్టార్టింగ్ నుంచి సేమ్ ఎండింగ్ పాయింట్ వరకు కూడా అది సేమ్ అలాగే. fatigue limit can be find out with stress and number of cycles. Stress number of cycles test. Okay, SN test means a stress number of cycles test. Fatigue limit always less than the proportional limit value. Fatigue limit అనేది always less than the proportional limit value. Endurance limit less than proportional limit value. Endurance limit is less than proportional limit value. Endurance limit. కొన్ని మెటీరియల్స్కి మనం ఎండ్యూరెన్స్ లిమిట్ అనేది చూద్దాము. మైల్డ్ స్టీల్కి వచ్చేసి 186 మెగా పాస్కల్ ఉంటుందటండి. అండ్ ఐరన్కి కూడా 165 అండ్ అల్యూమినియంకి వచ్చి 131 మెగా పాస్కల్ అండ్ కాపర్కి కూడా 96 మెగా పాస్కల్. ద హైయెస్ట్ వన్ ఈజ్ మైల్డ్ స్టీల్కి 186 అండ్ ఐరన్కి 165 అండ్ అల్యూమినియంకి 131 మెగా పాస్కల్ అండ్ కాపర్కి 96 మెగా పాస్కల్. Please do watch, like, share and subscribe RHS Civil Engineering Study Circle.